అసలు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌కి, క్లయింట్‌లో పనిచేసేదానికి, క్లయింట్ ఇచ్చిన వర్క్ పనిచేసేదానికి చాలా తేడా ఉంది. చాలా మందికి ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. ఇన్ ఫ్యాక్ట్ వెన్ ఐ యామ్ ఫ్రెషర్ నాకు కూడా ఈ విషయంలో చాలా కన్‌ఫ్యూజన్ అనేది ఉండేది. ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూట్ కూడా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్? అసలు నిజంగా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటి? ఈ స్టూడెంట్స్ అనుకుంటున్న రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వేరు. ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చెప్పే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వేరు. సరే. ఏ విధంగా అనేది ఒక క్రిస్టల్ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరే, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అంటే స్టూడెంట్స్ అనుకునే పర్సెప్షన్ చెప్తాను నేను. ఆహ్, నేను నేను కూడా అలాగే అనుకున్నాను. ఇది చాలా మైల్డ్ ఇష్యూ. బట్ చాలా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఏంటి అంటే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అంటే స్టూడెంట్ పర్సెప్షన్‌లో. ఇన్‌స్టిట్యూట్ పర్సెప్షన్‌లో ఒకటి, స్టూడెంట్ పర్సెప్షన్‌లో ఒకటి. 2 క్లియర్‌గా చెప్తాను. మీకు క్రిస్టల్ క్లియర్‌గా వాట్ ఈస్ వాట్ అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరే, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనే స్టూడెంట్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడుకుంటే, స్టూడెంట్ ఏమనుకుంటాడంటే, నేనేదన్నా కంపెనీకి సంబంధించిన వర్క్‌లో నేను పార్టిసిపేట్ చేస్తాను. అంటే ఒక క్లయింట్ ఇచ్చిన పనిని నేను చేస్తాను. సో, నాకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అంటే నేను నేర్చుకున్న కోర్స్‌ని బాగా ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పి స్టూడెంట్ అనుకుంటాడు. ఇది స్టూడెంట్ పర్సెప్షన్. కానీ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఒక నార్మల్ కొన్ని సినారియోస్ తీసుకొని, అదిగోండి ఈ ఎగ్జాంపుల్‌తో ఈ వెబ్‌సైట్ బై ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేస్తున్నారనుకోండి యూజింగ్ పైథానో లేకపోతే జావానో లేకపోతే ఇంకోటి. ఏం చేస్తారంటే అదిగో ఈ విధంగా ఈ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఇలా యూజ్ చేస్తారు. ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు వెబ్‌సైట్‌లో ఈ ఆప్షన్ యూజ్ చేయండి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్3 బూట్ స్ట్రాప్ ఉంది. ఎగ్జాంపుల్ అనుకుందాం. HTML5, CSS3, బూట్‌స్ట్రాప్ వీటిని యూజ్ చేసి ఒక స్టాటిక్ వెబ్‌సైట్ చేయాలి. ఆ స్టాటిక్ వెబ్‌సైట్ ఇలా తీసుకోవాలి, ఇలా చేయాలి, ఇలా ఈ సింటాక్స్‌ని ఇలా యూజ్ చేయాలి. దీనిలో ఉన్న టాపిక్స్‌ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అని మాత్రమే చెప్తారు. మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. స్టూడెంట్ పర్సెప్షన్ ఏమనుకుంటారంటే, నేను నిజంగా క్లయింట్ ఇచ్చిన వర్క్ వేరే ఉంటుంది. క్లయింట్ ఇచ్చిన వర్క్ నేను చేస్తున్నానేమో అని చెప్పి స్టూడెంట్ అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అంటే, మనం చెప్పే అంటే ఆ రోజు క్లాస్‌లో చెప్పే ప్రతి టాపిక్‌ని ప్రాక్టీస్ చేయిస్తారు. దిస్ ఈజ్ సో కాల్డ్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ రియల్ టైమ్ వర్క్ ఇన్ ఎనీ ఇన్‌స్టిట్యూట్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇన్‌స్టిట్యూట్. అన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇలాగే ఉంది. ఓన్లీ కోర్స్ తీసుకుంటే అందుకని ఓన్లీ కోర్స్ మరి కోర్స్ విత్ ఇంటర్న్‌షిప్ అనేది ఎందుకన్నానంటే ఇందుకే. ఎందుకంటే ఈ క్లయింట్ ఇచ్చిన వర్క్ చేయడం వేరు. రియల్ టైమ్ సినారియోస్ వేరు. అంటే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పిన ఇన్‌స్టిట్యూట్స్ వేరు. మనం రెఫర్ చేసే ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూట్ ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా కోర్స్ తీసుకుంటే అందుకనే ప్రొఫైల్ టు ప్రొఫైల్ కొన్ని ప్రొఫైల్స్‌కి నేను ఓన్లీ కోర్స్ నేర్చుకోండి. అంతవరకే మీకు అవసరం పడుతుంది ఫ్రెషర్స్‌కి. కొంతమందికి మీ కోర్స్ ఓన్లీ కోర్స్ తీసుకుంటే మీకు 0.9% కూడా ఉపయోగపడదు. మీరు ఖచ్చితంగా కోర్స్ విత్ ఇంటర్న్‌షిప్ తీసుకోవాలని చెప్పి కొంతమందికి చెప్తా ఉంటారు. సో, మీరిప్పుడు అర్థం చేసుకోండి. ఇదే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటి? క్లయింట్ ఇచ్చిన పని చేయడం వేరు. క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్‌ని పని చేస్తే అప్పుడు మీకు సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి టాపిక్ చెప్పి ఈ టాపిక్ ప్రాక్టీస్ చేయండి. వెబ్‌సైట్ లాగా ఇంప్లిమెంట్ చేయండి అంటారు అంతే. సో, ఈ రెండిటికి ఇంత డిఫరెన్స్ ఉంది. నేను కూడా ఇంకొక విషయం ఇంటర్న్‌షిప్ అంటారు ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ కూడా. ఇంటర్న్‌షిప్ అంటే వాళ్ళేం చేస్తారంటే ఒక మనకేదైతే చెప్పారో కోర్స్ ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక్కొక్క ఆప్షన్‌ని, ఒక్కొక్క కోడ్‌ని, ఒక్కొక్క టాపిక్‌ని ప్రతి ఒక్క దాన్ని దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అదే ఇంటర్న్‌షిప్. ఇన్‌స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసే ఇంటర్న్‌షిప్ అంటే అలాగే ఉంటుంది. అండ్ మనము కోర్స్ విత్ ఇంటర్న్‌షిప్ కంపెనీలో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నాను అని నేను చెప్పట్లేదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. కంపెనీలో క్లయింట్స్ ఇచ్చే వర్క్ చేపించడం వేరు. మనం ఇంటర్న్‌షిప్ అని చెప్పి ఇన్‌స్టిట్యూట్‌లో చేయించడం వేరు. ఈ రెండిటికి ఇయన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ మీకు ఈ విషయం అయితే తెలియాలి. ఇంటర్న్‌షిప్ ఈస్ డిఫరెంట్. ఇంటర్న్‌షిప్‌లో మళ్ళీ కొంతమంది డబ్బులు అడుగుతారు. ఏంటి? అది మీకు ఆల్రెడీ వర్క్ పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి ఇంటర్న్‌షిప్.
అంటే బేసిక్స్ తెలియడానికి. ఈ రెండు నాన్ సింక్లో ఉంటాయి. ఇప్పుడు ఒక దగ్గర కోర్స్ నేర్చుకున్నారు మీరు, ఇంటర్న్షిప్ ఇక్కడ కావాలి. ఇక్కడ మళ్ళీ మీకు అవసరమైతే ఎక్స్ట్రా టాపిక్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు పనిచేయాలి కదా. సో ఇవన్నీ డిఫరెన్సెస్. అండ్ కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అనేది కంపెనీలో ప్రొవైడ్ చేస్తాం ఇందుకే. ఓకే, సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వేరు. సో ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఇంటర్న్షిప్ వేరు, కోర్స్ ఇంటర్న్షిప్ కంపెనీలో వేరు. ఎందుకంటే కంపెనీలో కోర్స్ విత్ ఇంటర్న్షిప్ కంపెనీ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు వర్క్ చేస్తారు. మీరు నేర్చుకున్న టాపిక్ అన్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేయడానికి కాదు. ఇదేంటి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు పని చేస్తారు. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ అప్పుడు మీకు ఒక మెంటార్ సపోర్ట్ చేస్తూ ఉంటారు మీకు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంటర్న్షిప్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా చెప్తున్నాయి, కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అని ఇన్స్టిట్యూట్లో పెట్టడం కరెక్ట్ కాదు. కోర్స్ విత్ ఇంటర్న్షిప్ ఇన్ కంపెనీ మనం అందుకే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ మేజర్ డిఫరెన్స్ అన్ని మీకు తెలుసుకోండి. ఓకే, సో ఒకవేళ మీకు ఓన్లీ కోర్స్ సరిపోతుందంటే కోర్స్ విత్ ఇంటర్న్షిప్ని ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే ఇఫ్ యూఆర్ ఫ్రెషర్ అంటే ఖచ్చితంగా మీ దగ్గర అంటే కొంచెం మనీ పెట్టుకోగలిగితే తీసుకోండి, కానీ లేదు అంత మనీ నేను అఫోర్డ్ చేయాలనంటే ఓన్లీ కోర్స్ తీసుకోండి. బట్ ఫ్రెషర్స్కి ఒకవేళ ఎక్స్పీరియన్స్ అనుకోండి, ప్రొఫైల్ టు ప్రొఫైల్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. మనం కోర్స్ విత్ ఇంటర్న్షిప్ ఫుల్ స్టాక్ .NET, ఫుల్ స్టాక్ పైథాన్, మీన్ స్టాక్, మెన్ స్టాక్, వీటి మీద ఫుల్ స్టాక్ జావా, వీటి మీద కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ 30+ కోర్సెస్. అండ్ టెస్టింగ్ గురించి కూడా మాట్లాడతాను. సో దాని గురించి కొంచెం రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో మోస్ట్లీ టుడే ఐ అప్డేట్ అబౌట్ టెస్టింగ్ కోర్స్ ఎలా ఉంటుంది, ఎవరెవరు తీసుకోవచ్చు, దానికి సంబంధించిన అసలు ఏంటి, నేను ఎందుకు టెస్టింగ్ వద్దంటాను, కానీ దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది టుడే ఐ అప్డేట్ టు యూ.